మరి ఈరోజు చెస్ నెట్వర్క్ అండ్ పాలమూరు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వీళ్ళంతా కలిసి 10,000 చెస్ బోర్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. సో ఆ సందర్భంగా విద్యార్థులు చాలామంది కార్యక్రమానికి వచ్చారు. మరి వాళ్ళంతా జనరల్గా చిట్ చాట్ చేస్తూ ఉన్నారు. సో మరి వీళ్ళతో ఎందుకు డ్రాయింగ్ వేయించొద్దు అని చెప్పి పట్టుకున్నాం. డ్రాయింగ్ వేయించొద్దు అని చెప్పేసి అనిపించి వాళ్ళకి డ్రాయింగ్ షీట్స్ ఇవ్వడం జరిగింది. ఆ డ్రాయింగ్ షీట్స్ కూడా రీసైకిల్డ్ అంటే రీయూజ్ అనమాట. ఒకసారి తిప్పి చూపించాను. ఇవన్నీ కూడా మార్తాన్ అంటే ఏదైతే సారితాన్ అని చెప్పేసి 3K రన్ 5K రన్ 10K రన్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నెంబర్స్ ఇవ్వడం జరిగింది. సో వాటిని వేస్ట్ చేయకుండా వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసుకొని నేను డ్రాయింగ్ వేస్తాను. ఇప్పుడు టర్న్ చేయండి, అందరినీ మీరు పెయింటింగ్ని టర్న్ చేయండి. ఎస్, వాటన్నిటిని మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ఇచ్చేస్తాను. సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో ప్రతి అవకాశాన్ని ప్రతి చిన్న విషయాన్ని కూడా యూజ్ చేసుకుంటూ మరి విద్యార్థులందరూ చాలా చక్కగా డ్రాయింగ్ చేసినందుకు వాళ్ళందరికీ ప్రకృతిలో మళ్ళీ మమేకం కావడానికి మళ్ళీ బాంబూతో చేసినటువంటి వెదురుతో చేసినటువంటి ఒక వుడెన్ టూత్ బ్రష్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళ టీచర్స్కి ఇక్కడ వాళ్ళు ఎంకరేజ్ చేసిన వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని తీసుకొచ్చినటువంటి టీచర్స్కి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడే మట్టి మనిషి పాండురంగ కూడా ఉన్నాడు. సో వారి చేతుల మీదుగా విమలక్క వారి చేతుల మీదుగా అదేవిధంగా స్వర్ణలత గారి చేతుల మీదుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ సో విద్యార్థులకి వుడెన్ బ్రషెస్ ఇచ్చి నేచర్లో వాళ్ళని భాగస్వామ్యం చేయాలని కోరుతాము. అందరూ ఇట్లా చిన్నగా ఇస్తూ ఉంటారు. ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కూడా అడ్డం లేకుండా ఇవ్వండి సార్. అడ్డం చూసుకోండి. ఫోటో 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 పంపించాం వెహికల్. సార్ ఆగండి సార్. ఆయన ఏ వెహికల్ ఇచ్చారు? ఆ వెహికల్